హాయ్ వ్యూవర్స్. జిమ్మీ కార్టర్ ఆయన నిన్న ఆదివారం కన్నుమూశారు. కరెక్ట్గా 100 సంవత్సరాలు నిండి ఇంకొక 2 నెలలు వచ్చినట్టుంది. నిన్ను నూరేళ్ళు బ్రతికాడు. అండ్ అమెరికాకి 1971 నుంచి 1977 నుంచి 1981 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు, ప్రెసిడెంట్గా పనిచేశారు. వాటర్ గేట్ కుంభకోణం అన్నప్పుడు హడావుడి నడుస్తున్న మూమెంట్లో ఈయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. బట్ ఆ తర్వాత ఓడిపోవాల్సి వచ్చింది. బట్ ఆయన ఉన్నటువంటి 4 years టెన్యూర్, మనకు వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అన్నప్పుడు 5 years అన్నట్టు, అక్కడ వచ్చేసి వాళ్ళకి 4 years అన్నట్టు. అసలు ఇప్పుడు ఏంటి, జిమ్మీ కార్టర్ మరణించారు. ఈయనకు 2002లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. ఎందుకంటే పర్యావరణం కోసం, మానవాళి కోసం ఎన్నో ఎఫర్ట్స్ పెట్టున్నాడు. చాలా మంచి మనిషి. వీళ్ళ అమ్మ లిలియోన్ అని చెప్పేసి ఆమె కూడా హెల్త్ వర్కర్ లాంటి పర్సన్. ఈమె గతంలో హర్యానాలో రావడం జరిగింది. దౌల్తాపూర్ నసీరాబాద్ అని చెప్పేసి ఒక ఏరియా. ఆ గ్రామంలో జమీందార్ ఇంట్లో అప్పుడు ఉండేది. ఏది హెల్త్ వర్కర్గా వచ్చి సమాజ సేవ చేస్తున్న మూమెంట్లో అది మనోడికి చెప్పింది. మనోడు అంతకుముందు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు, వేరుశెనగ పంటలు పండించుకుంటూ. ఇక 1977లో ప్రెసిడెంట్ అయ్యాడు కదా. అలా 1978 జనవరి 3వ తారీఖున మన హర్యానాలోని ఈ దౌల్తాపూర్ నసీరాబాద్ అనే ఏరియాకి రావడం జరిగింది. ఆ గ్రామం ఎక్కడైతే వాళ్ళ అమ్మ గతంలో సేవలు అందించింది ఆ గ్రామం. దెన్ అప్పుడు పిఎంగా మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఈయన గుర్తుగా ఆ ఊరి పేరు కార్టర్పురి అని పెట్టున్నారు. జిమ్మీ కార్టర్, సో కార్టర్పురి అని పెట్టారు. నాకు తెలిసి మన దేశంలో విదేశీయుల పేరు మీద ఒక ఊరు ఉంది అంటే నాకు తెలిసి ఇదే అనుకోండి. ఇన్ కేసు ఏదైనా ఉంటే ఉండొచ్చు కాక, పర్టికులర్గా ఈ మధ్య కాలంలో అంటే స్వాతంత్రానికి పూర్వం ఉన్న ఊర్లు వేరు, స్వాతంత్ర తర్వాత అది కూడా 1970s తర్వాత అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిన్న కార్టర్ గారు మరణించారు, ఆయన సద్గతులు కలగాలని కోరుకుంటూ ఉన్న హర్యానాలో ఈ కార్టర్పురి అనే ఊరైతే ఉందన్నమాట. కారణం మన దేశం ఆయన తల్లి చేసిన సేవలకు గాను అండ్ ఆ ఊరికి కార్టర్ వచ్చిన గుర్తుకు గాను ఇరు దేశాల సత్సంబంధాలకు గాను ఆ రకంగా పేరు పెట్టడం జరిగింది. ఈవెన్ ఈ కార్టర్కి 2002లో నోబెల్ శాంతి బహుమతి వచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నారు. నేను పాప ఆయన మరణించిన తర్వాత అంత కూడా బాధకు గురయ్యారు. ఎందుకంటే అరే మన ఊరి పేరు పెట్టింది ఆయన పేరురా, అండ్ ఆయనకి మనకు అనుబంధం ఉందిరా అన్నట్టు. సో జస్ట్ ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్.